విశ్వదాభిరామ వినురవేమ. ఈ పదం వినని తెలుగువాడు ఉండడోము కదూ. ప్రతి ఒక్కరికి తెలిసిన పదం ఇది. అయితే వేమన ఎవరు? వేమనది ఏ ఊరు? వేమన నిజంగానే వేషలతో తిరిగేవాడా? వేషలతో తిరిగితే ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది? ఎలా సంపాదించుకోగలిగాడు? మోసం చేసి సంపాదించారా? అసలు ఆ చివరి రోజున అభిరాముడనే విశ్వబ్రాహ్మణుడు అను వ్యక్తిని ఇంట్లో బంధించి జ్ఞానాన్ని వశం చేసుకున్నాడా? వేమన ఊరికి వచ్చిన బ్రిటిష్ వ్యక్తి సర్ థామస్ మన్రో ఎందుకు ఊరంతా గాలించాడు? ఊరంతా గాలించిన మన్రో ఆ తర్వాత ఊహించని విధంగా ఎందుకు చనిపోయాడు? వేమన ఇప్పటికే బ్రతికే ఉన్నాడా? అసలు పామూరు కొండ గుహలో వేమన జీవ సమాధి అవ్వడానికి కారణాలేంటి? ఇలా ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను. తెలుసుకునే ముందు ఈ వీడియో ఒకసారి చూడండి. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్. అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీరు చూసిన వీడియో ప్రపంచ రహస్యాలు అనే మన కొత్త ఛానల్ ప్రమోషనల్ వీడియో. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రదేశానికి ఒక మరువలేని చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర క్రీస్తు పూర్వం కావచ్చు, క్రీస్తు శకం కావచ్చు. ప్రతి పాయింట్ కళ్ళకు కట్టినట్లు చూపించడమే నా లక్ష్యం. ప్రపంచ రహస్యాలు ఛానల్లో పబ్లిష్ అయ్యే ప్రతి వీడియో మీరు చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. లింక్ కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేశాక ప్రపంచ రహస్యాలు ఛానల్ ఫేస్బుక్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది, చూసి లైక్ చేయండి. మధ్యలో కొత్త ఛానల్ గురించి చెప్పినందుకు నన్ను క్షమించండి అని అంటాను అనుకుంటున్నారా? నెవర్. నేను మంచి కంటెంట్ మీకు ఇస్తున్నంత కాలం నేను ఇలాగే ఉంటాను. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నువ్వు నిజంగా తెలుగు మోజోని అభిమానించే వాడివే అయితే ప్రపంచ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. ప్రతి ప్లేస్ గురించి చెప్పే దమ్ము నాకుంది. ఆలోచించకుండా సబ్స్క్రైబ్ చేసే దమ్ము నీకుందా? ఇప్పుడు వేమన గురించి అసలు రహస్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వేమన సుమారు 1652 నుంచి 1730 మధ్యకాలంలో జీవించి ఉండవచ్చు అని చెబుతూ ఉంటారు. తన జన్మస్థలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు. కానీ వేమనది ఎక్కడో ఇప్పటికీ సందేహంగానే ఉంటుంది. వేమన చెప్పిన పద్యం ప్రకారం అయితే వేమన ఆచార్యులు 2 గొప్ప కొండల నడుమ ఉన్న సేతువు తన జన్మస్థలం అని చెప్పారు. 2 కొండల నడుమ నుండి పారే నదులు మనకు చాలా ఉన్నాయి. ఉదాహరణకు కృష్ణా నది. కానీ అవి సేతువు ఏర్పరచలేదు. మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి ప్రదేశం ఉండేది ఒక్క కడప జిల్లాలోని వేంపల్లికి దగ్గరలోనున్న గండిలో వీరన్నగట్టుపల్లి అనే గ్రామం వేమన గారి జన్మస్థలం. పాపాగ్ని నది ఇక్కడి శేషాచల కొండల శ్రేణిని 2గా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. వేమన జన్మస్థలం వీరన్నగట్టుపల్లి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది. అయితే వేమనకి అంతటి జ్ఞానం ఎలా వచ్చింది అనే ప్రశ్నకి ఈ విధంగా చెబుతూ ఉంటారు. వేమన గారు యవ్వనంలో వేషాలుడై తిరిగేవారు. బంధువులు అతన్ని అసహించుకునేవారట. కానీ వదిన మాత్రం చిన్న పిల్లాడి వల్లే అభిమానించేది. ఒక వేశ్య అతనిని వలలో వేసుకొని అన్ని నగలు సాధించుకొని తుదకు అతని వదిన గారి ముక్కు బులాకి తెమ్మని అడిగింది. మంగళసూత్రం వల్లే ముత్తైదు చిహ్నమైన బులాకి ఇవ్వడానికి ముందు వదిన పెట్టిన నియమం వల్ల వేమన తాను తుచ్చమైన శారీరక సౌఖ్యాల కోసం వెంపర్లాడుతున్నానని గ్రహించారు. జ్ఞానాన్ని ప్రసాదించిన వదినకు ప్రణమిల్లారు. తర్వాత వ్యవసాయం చేసాగారు. ఎవరికి పనికి మాలిన వెర్రి పుచ్చకాయలు సాగు చేసి కూలీగా ఆ పుచ్చకాయలే ఇస్తానన్నారు తోట యజమానులు. అతి పేదరికంతో బాధపడుతున్న ఒక కుటుంబం అలా పుచ్చకాయలు తీసుకెళ్లి వాటిని తెరిచి చూస్తే అందులో మణులున్నాయట. తరువాత ఆ సంపదతో వేమన అన్న భాగ్యవంతుడయ్యారు అంటారు. ఆ సమయంలోనే వేమన వదిన గారికి విశ్వబ్రాహ్మణుడు అయిన అభిరాముడనే ఒక వ్యక్తి నగలు తయారు చేసేవారు. ఆ అభిరాముడు ఒక యోగిని సేవించి అతని అనుగ్రహానికి పాత్రుడయ్యారు. అయితే చివరి రోజు అంటే యోగికి సేవలు చేసి గొప్ప పేరు తెచ్చుకున్న తర్వాత
ఆఖరిగా ఆ యోగి దగ్గర నుండి విద్యలను తీసుకునే రోజు వేమన తెలివిగా ఆలోచించి అభిరామయ్యను తమ భవనంలో కట్టేసి ఆ యోగి అవసాన సమయంలో వేమన వెళ్ళి బీజాక్షరాలు తన నాలుకపై రాయించుకున్నారు. తిరిగి వచ్చి అభిరామయ్య కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నారు. తరువాత అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాలలో చెప్పారు. ఆ తర్వాత వేమన దేశమంతటా తిరిగి మఠాలు కట్టించారు, తత్వాన్ని బోధించాడు అని చెబుతూ ఉంటారు. 1820లో మద్రాసు గవర్నర్గా నియమితులైన సర్ థామస్ మన్రో గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలోనున్న గండికి ప్రవేశించారు. అక్కడ ఆయనకు బంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా వారెవ్వరికీ ఆ తోరణాలు కనిపించలేదు. ఆయన అక్కడున్న వాళ్ళతో ఇక్కడో రాజాది రాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి అన్నారు. వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరూ లేరని తేల్చేశారు. కానీ థామస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాలా రోజులు ఉన్నారు. గండిలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బంగారు తోరణానికి కారణమని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. కానీ అక్కడకు కొన్ని గజాల దూరంలోనున్న వీరన్నగట్టుపల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు, అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవి కావచ్చు అని కొందరు అంటారు. ఆయన ఆత్మస్వరూపం నుండి వచ్చినవి కావచ్చు అని కూడా అంటారు. విచిత్రం ఏంటంటే ఈ బంగారు తోరణాలు కనిపించిన 6 నెలల్లో మన్రో గారు చనిపోయారు. చిత్తులకు తెలిసి కానీ తెలియక కానీ కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకం నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో అణువణువు పరిశీలించడం ఆ మహాయోగికి బహుశా నచ్చి ఉండదోమో, అందుకే అతను మరణించాడోమో అని కూడా అంటూ ఉంటారు. ఇతను యవ్వనంలో వేషాలోడిగా జీవించారు. కొంతకాలానికి విరక్తి చెంది తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు. చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరి నామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు. వేమన గారు అయితే మనకు దూరమయ్యారు, కానీ అతను మనకి పరిచయం చేసిన పద్యాలు మాత్రం మనకి దూరం కాలేదు. అందుకే మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాము అన్నది మర్చిపోయి ఇక మీదట ఆయన ప్రపంచ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుని ప్రపంచం గురించి, ప్రపంచంలో అప్పటి పరిస్థితుల గురించి తెలుసుకుంటూ మనశ్శాంతిగా బ్రతికిద్దాం. నిజంగా తెలుగు మోజోని అభిమానించే వాళ్ళు 3 పనులు చేయండి. మొదటిది, ప్రపంచ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెండవది, ప్రపంచ రహస్యాలు అనే ఫేస్బుక్ పేజీని లైక్ చేయండి. మూడవది, తెలుగు మోజో ఫేస్బుక్ పేజ్ కూడా ఉంటుంది, లైక్ చేయండి. వీటన్నిటికి సంబంధించిన లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, చూడండి. ఇక మీరు తీసుకున్నా తీసుకోకపోయినా 4వది కూడా చెబుతాను. మీకు ఏమనిపిస్తే అది, తిట్టాలనుకుంటే తిట్టండి, పొగడాలనుకుంటే పొగడండి. కింద వీడియో కింద కామెంట్లో మాత్రం ఏదో ఒకటైతే పెట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.